ఒక ఆవిడ ఇలా కామెంట్ పెట్టిందండి, నువ్వు అసలు టైలర్వే కాదు వీడియోస్ కోసం ఇలా చేస్తున్నావండి. వీడియోస్ కోసం చేయాలంటే నేను ఎలా ఈ అవతారం అని చేయాల్సిన అవసరం లేదు. నాకు మంచి మంచి చీరలే ఉన్నాయి, తయారయ్యే విధానం కూడా తెలుసు. కానీ నేను ఎలా ఉంటే అలా వీడియో చేస్తున్నానండి. నాకు పని ఇంపార్టెంట్, అందులోని యూట్యూబ్ కూడా ఎంతో ఇంపార్టెంట్ అండి. రెండు సమపాలంగా చేయాలన్నదే నా ఉద్దేశం. అందుకే నేను చేసే పనినే వీడియోలాగా మార్చుకొని మీ అందరికి చూపిస్తున్నాను. మీ అందరికి నచ్చి నాకు సపోర్ట్ చేస్తున్నారు. ఇలా కొంతమంది మాత్రం ఏదో ఒకటి నెగిటివ్ చేయాలని చూస్తూ ఉన్నారండి. రీల్స్ కోసమే చేయాలనుకుంటే అర్ధరాత్రి తిప్పలు నాకు ఎందుకండి. ఇప్పుడు 10:30 దాటిపోయింది నైట్ టైము. ఇంకా 3 బ్లౌజులు అదిగోండి అక్కడ మా ఆయన గమ్తో అంటిస్తే కట్ చేస్తూ ఉన్నాడు. ఇదిగోండి ఏడ కట్ చేయడానికి ఇంకోటి రెడీగా ఉంది. ఇదిగోండి ఏడ నేను వర్క్ బ్లౌజ్ కట్ చేసుకుంటున్నాను. కాళ్ళు నొప్పులు అయ్యి కాళ్ళు జాపుకొని మరి కట్ చేస్తున్నాను. కష్టం అంటే ఏందో చూపిస్తున్నాను మీకు ఇన్స్పిరేషన్ లాగా ఉండాలని. దాన్ని కూడా నువ్వు అసలు టైలర్వే కాదు అంటే గంటలో 3 బ్లౌజులు కుట్టి చూపించిన రోజులు ఉన్నాయి. రా నాతోటి ఛాలెంజ్ పెట్టుకో. నేను టైలర్ని కానంటే నేను గంటలో కుట్టాను కదా, నువ్వు అరగంటలో కుట్టి చూపి నువ్వు టైలర్ అని నేను ఒప్పుకుంటాను. ఎందుకు ఇలా నెగిటివ్ చేస్తున్నారు? ఇప్పుడు నెగిటివ్ కామెంట్ వచ్చినప్పుడల్లా వీడియో చేస్తున్నారని ఇంకొకరు వ్యతిరేకిస్తున్నారండి. తప్పు లేదు అంటంలో. మరి పొగిడే వీడియోలు నన్ను ఎట్లా అంటున్నారండి, నన్ను ఎట్లా పొగుడుతున్నారంటే ఓయమ్మ నిన్ను కాబట్టి పొగిడర్లే తెగ చదువుతున్న వీడియోలని అనరా? ఏదైనా మనసుకు బాధ అనిపించినప్పుడే ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటామండి. అలాగే ఇలా నేను చేసే మంచిలో కూడా చెడు వెతికి అంటా ఉంటే అది మీతో చెప్పుకుంటే కాస్త నా మనసు అనేది ప్రశాంతంగా ఉండిద్దని చెప్పుకుంటున్నాను. దాన్ని కూడా నెగిటివ్ చేసి మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకో ఏమో నాకు తెలీదు. ఇగోండి పొద్దుటి నుంచి కొడతానే ఉన్నాను. బ్లౌజులు అయితే అవుతానే. నేనే చీరల బిజినెస్ మీద పడిపోలేదండి. అటు చీరల బిజినెస్ చూసుకుంటున్నాను, ఇటు టైలరింగ్ చూసుకుంటున్నాను. అలాగే మా పాప మా ఆయన కూడా ఎంతో హెల్ప్ చేస్తున్నారు. కొంతమందికి మాత్రమే చెప్తున్నాను, మీకు నచ్చకపోతే అసలు నా వీడియోలు చూడమాకండి. నెగిటివ్ మాత్రం చేయొద్దు. నెగిటివ్ చేశారంటే మాత్రం నేను తప్పకుండా తిరిగి సమాధానం చెప్తాను. అలాగే నాకు సపోర్ట్ చేస్తున్న అందరికీ పేరు పేరున థ్యాంక్స్ కూడా చెప్తున్నానండి. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోలో కలుసుకుందాం. బాయ్ అండి.